అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ నవరాత్రులలో కలసం అఖండ దీపం లేకుండా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోస్ను చాలా సులభమైన పద్ధతిలో మనం చేసుకుంటూ ఉన్నాం కదండి. అయితే అమ్మవారిని మొదటి రోజు పూజా విధానం, అలంకరణ, నైవేద్యాలు, నియమాలు, అలాగే ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇవాల్టి వీడియోలో రెండవ రోజున పూజా విధానం, అలంకరణ, నైవేద్యాలు, నియమాలు, అమ్మవారు ఏ రంగు చీరను ధరిస్తారు అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడానికి ఆచారాలు ఉండక్కర్లేదు. ఎవ్వరైనా ఆ అమ్మవారిని పూజించవచ్చు. ఇంట్లో ఆ అమ్మవారిని పెట్టుకుని మనం శక్తి కొలది ఏదో ఒక నైవేద్యం పెట్టి నైవేద్యాలు చేయలేము అనుకుంటే కనుక అమ్మవారికి అన్నం వండి చిన్న బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టినా ఆ అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుంది. ఉండి లోభత్వాన్ని చూపించకూడదు. శక్తి ఉంటే అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవచ్చు. మన శక్తి మేరకు మన స్తోమతను బట్టి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఆ అమ్మవారు స్వీకరిస్తుంది. అమ్మవారిని అందరూ పూజించుకోవాలి. అమ్మవారి ఆరాధనలో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. దసరా శరన్నవరాత్రులలో ఆ అమ్మవారిని, ఆ శక్తి స్వరూపిణిని రోజుకొక అలంకారంలో పూజిస్తాం కదా. మహిషాసురుడు అనే రాక్షసుడు ఆశ్వీజ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకు ఒక్కొక్క రూపంలో అమ్మవారు యుద్ధం చేసిందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 23 మంగళవారం రోజున విదియా తిథి రోజున వచ్చింది. అమ్మవారు ఈ రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు ఆరెంజ్ కలర్ చీరను కానీ, కనకాంబరం రంగు చీరను కానీ అమ్మవారు ధరిస్తారు. అయితే అమ్మవారు గురించి తెలుసుకునే ముందు నిన్నటి రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేయాలి. గణపతి దగ్గర పెట్టినవన్నీ కూడా, అమ్మవారి దగ్గర పువ్వులు అన్నీ కూడా శుభ్రం చేయాలి. తర్వాత దీపపు కుందులను కూడా శుభ్రం చేసుకోవాలి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలను అలానే ఉంచాను. అమ్మవారికి వస్త్రమాలను కూడా సమర్పించిన, అలాగే అమ్మవారికి సన్నజాజిమాలతో అలంకరించాను. ముందుగా దీపారాధనకు అంతా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా గణపతి పూజతో మొదలు పెట్టాలి కదా. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతికి ధూపం దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి సమర్పించాలి. గణపతి పూజ ప్రతిరోజు చేసుకోవాలండి. ఇలా గణపతి పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఆరెంజ్ కలర్ చీరను దర్శనమిస్తారు. సకల వేదాలకు శక్తి గాయత్రీదేవి. గాయత్రీదేవి అమ్మవారిని ఈరోజు పూజించుకున్నట్లయితే జ్ఞానం, బుద్ధి, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి అమ్మవారు. ఈరోజు అమ్మవారు 5 రకాల ముఖాలతో ఉంటారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అలాగే శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి మనకు గాయత్రీదేవి దర్శనమిస్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంతమైన శక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రి అమ్మవారి పూజ మీ పిల్లల చేత కూడా చేయించండి. చదువు బాగా వస్తుంది. బుద్ధి, జ్ఞానం తేజోవంతం అవుతారు. అయితే అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించాలి. ఈ విధంగా షోడశోపచార పూజను చేసిన తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ను కూడా అమ్మవారి పాదాల దగ్గర వేసి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోవాలి. అంటే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయా దేవత యొక్క అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ధూపం వేయాలి.
తర్వాత సాంబ్రాణి ధూపం కూడా వేయాలి. ఈరోజు గాయత్రీదేవి స్తోత్రాలు, కవచం, అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. పిల్లల చేత కూడా చేయించండి. వాక్శుద్ధి పెరుగుతుంది. పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం, ఉపాసన చేయడం కూడా చాలా మంచిది. ఎక్కువగా మగవాళ్ళు గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఈరోజు గాయత్రి అవతారం కాబట్టి ఆడవాళ్ళు కూడా ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఒకసారి ఆ మంత్రాన్ని చదువుతున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతో పాటుగా 24 దేవతామూర్తుల శక్తి కూడా దాగి ఉందట. ఈ 24 దేవతామూర్తులకు మూలాధారమైనది ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి. ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుని పూలతో అర్చించాను. తర్వాత లలితా సహస్రం కూడా చదువుకోవాలి. ఆ తర్వాత నైవేద్యంగా అల్లం గారెలు లేదా కొబ్బరి అన్నం, ఇంకా మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. నేను ప్రతిరోజు కూడా తాంబూలాన్ని సమర్పిస్తూ ఉన్నాను కదా. జాకెట్టు ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ, గాజులు, ఇలా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి మంగళహారతిని కూడా ఇవ్వాలి. ఇక్కడతో అమ్మవారి పూజ పూర్తవుతుంది. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాం కదా, అది కూడా బొట్టు పెట్టుకోవాలి. సాయంకాలం కూడా దీపం పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఏ నైవేద్యాలు ఉంటే ఆ నైవేద్యాలు సమర్పించవచ్చు. పాలు, పళ్ళు, చిన్న బెల్లం ముక్కను ఏవైనా సరే సాయంకాలం పూట పూజ చేసుకుని నైవేద్యం పెట్టి ఉపచారాలు అన్నీ చేసి సాయంకాల పూజను కూడా కంపల్సరీగా దీపం పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా పూజించినట్లయితే అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు తప్పకుండా మనపై, మన కుటుంబంపై ఉంటాయి. ఈ విధంగా 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని సుగంధభరితమైన పువ్వులతో అర్చించాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించాలి. సకల శుభాలకు అధిదేవత అయిన ఆ గాయత్రి అమ్మవారిని మీరు కూడా తప్పకుండా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.